అర్జున్ గారి హోస్టింగ్ ఎలా ఉంది? జెన్యూన్గా కమెంట్ చేయండి. నిజంగా రైస్ చేయాల్సిన పాయింట్స్ రైస్ చేశాడా? అడగాల్సిన తీరులో అందరినీ అడిగారా? లేక ఎప్పట్లాగానే ఫ్లాప్ ఎపిసోడా? ఎస్, సాటర్డే ఎపిసోడ్ రివ్యూతో సాటర్డే ఎపిసోడ్లో ఏం చెప్పారు నాగార్జున గారు? సో ఏం థీమ్ ఈసారి అని అంటే మాత్రం రిగ్రెట్. ఏ వారంలో ఎవరికి ఎక్కువ రిగ్రెట్ అయింది, ఆ పాయింట్ ఏ వారం ఎవరికి ఎక్కువ రిగ్రెట్ అయ్యారో ఆ వీక్ని మీరు ఏ వారం ఎక్కువ రిగ్రెట్ అయ్యారో ఆ వీక్ని చెప్పండి, ఎందుకు రిగ్రెట్ అయ్యారో విషయం చెప్పండి అని చెప్పి అందరినీ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో వచ్చారు, అందరు లైన్గా వచ్చారు. ఫస్ట్ రోహిణి, అవినాష్ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఎందుకు రిగ్రెట్ అయ్యారు అన్నీ చెప్పారు. అండ్ ప్రేరణ వచ్చింది. నేను ఎందుకంటే ఎక్కడ క్వశ్చన్ చేయలేదో ఆ పాయింట్స్నే హైలైట్ చేస్తాను, అన్నీ చెప్పను. ప్రేరణని సంచాలకుగా 2 సార్లు చేసింది, 2 సార్లు ఫెయిల్ అయింది. కొంచెం అడిగే తీరు ఎలా అడగాలి, ఏంటమ్మా ఎందుకు సంచాలకుగా ఉండి ఒక టాస్క్ అంత ఒళ్ళు పెట్టి ఫిజికల్గా అంత స్ట్రెయిన్ తీసుకొని ఒక 2 వ్యక్తులు లేక అంతమంది ఆడుతున్నప్పుడు సంచాలకుగా ఇప్పుడు నేను ఒకటి చెప్తా, అప్పుడు నేను ఒకటి చెప్తా, లేదా కాసేపు పైకి ఇంకోటి చెప్తా అని అంటే ఏంటది అని మినిమం క్వశ్చన్ చెయ్యాలి కదా. క్వశ్చన్ చేయకుండా అమ్మ బొమ్మ అన్నట్టు ఏంటి ముద్దుగా ఏదో పిల్లని చంటి పిల్లని ప్యాంపర్ చేసినట్టు చేస్తాడు అసలు. నిజంగా హోస్టింగ్ అంటే నాగార్జున గారు అసలు ఆయన్ని తీసేస్తే బెటర్ అబ్బా, ఇంకెవరినైనా తీసుకుని వచ్చి పెట్టుకుంటే బెటర్, లేదా వేరే భాషల నుంచైనా. ఎలాగో కంటెస్టెంట్స్ కూడా కన్నడ వాళ్ళు అయిపోయారు కాబట్టి హోస్ట్ కూడా కన్నడ నుంచో లేక అదర్ లాంగ్వేజెస్ నుంచో వచ్చేస్తే సరిపోద్ది. మొన్న కిచ్చా సుదీప్ గారు శోభా శెట్టిని మాట్లాడుతున్నప్పుడు అసలు ఆయన యాంకరింగ్, ఆయన మాట ఎలా ఉంది, ఎంత బాగా మాట్లాడారు. ఇప్పుడు ఇది తప్పు అంటే తప్పు, ఇది ఒప్పు అంటే ఒప్పు, ఎంత బాగా ఖండించారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఆటలు తెలుగులో అయితే సాగాయి కానీ అబ్బే కన్నడలో అయితే సాగలే, వెంటనే బయటకు వచ్చేసారు. నా వరకైతే వరస్ట్ హోస్ట్, చెత్త హోస్టింగ్ అనమాట నాగార్జున గారిది. అసలు ఒక మాట అనరు, అసలు అంటే మందలించాల్సింది కూడా మందలించరు, గట్టిగా చెప్పరు. ఇంకా ఏమన్నా అంటే గౌతమ్ మీద పడిపోతుంటాడు, ఎందుకంటే ఆయన్ని క్వశ్చన్ చేస్తాడు కాబట్టి, అది నచ్చదు కాబట్టి గౌతమ్ మీద పడతా ఉంటాడు. సేఫ్ ప్లేయర్ అయిన నిఖిల్ని ఎప్పుడు ఏమండి, ఎందుకంటే ఆయన ముందే వెళ్ళిపోయి నేను ఎపిసోడ్లో నాకు ఈ వీక్ నచ్చలేదు, ఈ వీక్ రిగ్రెట్ అవుతాను, ఎందుకనంటే నేను గౌతమ్ని అంత మాట అనేసాను, ఆయన అన్నాడు సరే నేను అనేసాను కదా, అది తప్పు కదా అని ముందే కవర్ చేసేసుకున్నాడు. ఇంకేమంటాడు అక్కడ ముందే. ఇది మొత్తం సేఫెస్ట్ గేమ్ ప్లే నిఖిల్ది. గౌతమ్నేమో కొంచెం అలాంటి పర్సనల్వి కూడా తీసుకురు. అక్కడ మీ అమ్మ స్కూల్ టీచర్ కదా, మీ అమ్మ ఒక స్కూల్లో పిల్లాడు తప్పు చేస్తే మండే పక్క రోజు మాట్లాడితే ఇలాగే ఉంటావు, ఇలా కంప్లైంట్ చేసుకుంటూ ఉంటారా, అవన్నీ కూడా తేకూడదు, అవన్నీ సెన్సిటివ్ మ్యాటర్స్, అవన్నీ ఎందుకు తీసుకొస్తాడు. అసలు హోస్టింగ్ తిట్టాలి అంటే ఏదన్నా వేరేలాగా మాట్లాడాలా, అరవాలా, మందలించాలి, కానీ పర్సనల్ లైఫ్ని కూడా తెచ్చి దాన్ని అడ్రస్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. హోస్ట్గా ఎన్నిసార్లు ఫెయిల్ అవుతారో నాగార్జున గారు. ఎందుకు ఇది ఒక జస్ట్ రివ్యూవర్స్ చెప్తారు, ఆడియన్స్ కూడా చెప్తారు హోస్ట్ని మార్చండి అని చెప్పి, ఎందుకు మార్చట్లేదో, ఎందుకు మార్చరు అని అంటే ఏం చేసినా చూసేస్తున్నారులే జనాలు, ఎలా ఉన్నా బిగ్ బాస్కి రేటింగ్లు వచ్చేస్తున్నాయి, ఎలా ఉంటే మాకు డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి దాని ప్రకారం ఏమన్నా హోస్ట్ని మార్చరా. నిన్నైతే మాత్రం నాగార్జున గారి హోస్టింగ్ దండేసి దండం పెట్టియాలా ఆ హోస్టింగ్కి, అంత ఘోరంగా ఉంది. అసలు అడ్రస్ చేయాల్సిన పాయింట్స్ ఎక్కడ అడ్రస్ చేయలేదు. హిందీలో సల్మాన్ ఖాన్ గారు కానీ, లేక కన్నడలో సుదీప్ గారు కానీ, మలయాళం మోహన్ లాల్ గారు కానీ, లేక తమిళ్ విజయ్ సేతుపతి గారు కానీ ఎంత బాగా హోస్టింగ్ చేస్తారో, ఎంత బాగా అంటే అడుగుతారో. ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఏదో టాస్క్లు ఆడేసామా, 2 డాన్స్లు వేసామా అనేది కాదు, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీకి సంబంధించింది. పైపెచ్చు దాన్ని జనాలు చూసి ఓకే ఈ సిచ్యువేషన్ వస్తే ఇలాగ, ఈ సిచ్యువేషన్ వస్తే అలాగా, దాన్ని పట్టుకొని జనానికి అంత పెద్ద దాన్ని పట్టుకొని ఒక పెద్ద కార్యక్రమం జనానికి చూపిస్తున్నప్పుడు అవి ఎలా ఉండాలి హోస్టింగ్ అనేది. అంటే తప్పు చేసినా ఏం కాదు, కవరింగ్ అయిపోద్ది. అమ్మ ఒప్పు చేస్తే అప్రిసియేషన్ ఉండదు సరిగ్గా, తప్పు చేస్తే తిట్టడు, మధ్యలో మంచినీళ్ళు తాగుతానే ఉంటాడు, ఆ మంచినీళ్ళు తెలియదు ఏటో తెలియదు తాగుతానే ఉంటాడు అస్తమాను. ఏం హోస్టింగ్ ఎలాగ తీసేస్తున్నాడనో నాకైతే అర్థం కాదు. అస్సలు బాగాలేదండి హోస్టింగ్. గట్టిగా మాట్లాడాలా, గట్టిగా అడ్రస్ చేయాలా అంటే
ఓహో ఇది చేస్తే తప్పు, నెక్స్ట్ వీక్లో మనం ఈ తప్పు చేస్తే డెఫినెట్గా అడుగుతారు, మనం ఇలాంటివి చెయ్యకూడదన్న భయం కంటెస్టెంట్స్లో ఉండాలా. చూసే వాళ్ళకి కూడా అవునబ్బా భలే అడిగాడురా, భలే ఉందిరా హోస్టింగ్ అని వాళ్ళకి కూడా అనిపించాలా. ఏమి దిక్కుమాలిన హోస్టింగో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఎపిసోడ్ కూడా నిన్న ఏదేదో అయిపోయింది. రోహిణి ఎలిమినేట్ అయిపోయారు ఎపిసోడ్లో. ఆవిడ ఎలిమినేట్ అవ్వడం అనేదానికన్నా విన్నర్ అయ్యి వెళ్ళారు బయటికి. నెక్స్ట్ ఎవరు విన్నర్ అయినా అంత ఇది ఉండదేమో. ఓపెన్గా చెప్పాలి అని అంటే నా దృష్టిలో విన్నర్ రోహిణి అనే చెప్పేస్తాను. ఎందుకనంటే టాస్క్లు ఆడింది, ఎంటర్టైన్ చేసింది, అన్నీ బాగా చేసేసింది ఆవిడ. ఒక్క నెగిటివ్తో లేకుండా టూ మచ్ ఆఫ్ పాజిటివిటీతో ఆవిడ బయటకైతే వస్తున్నారు. ఇది మ్యాక్సిమం ఆడియన్స్కి నచ్చదు, పిఆర్ వాళ్ళకి కూడా నచ్చదు. ఎందుకంటే ఎక్కువ పిఆర్ మెయింటైన్ చేసుకుని ఆవిడ వెళ్ళలేదు కాబట్టి అనిపించింది. ఎక్కడ కూడా రోహిణి గారు కనిపించరు. రోహిణి అని ఏ కమెంట్స్ చూసినా విష్ణు 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 అనే అంటారు. ఏం ఆడి ఎరగదీసేసిందో తెలియదు కానీ ఆమె రోహిణి గారి ఎలిమినేషన్ అది ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కాదు. ఆవిడ ఏంటి అని అంటే తప్పు చేసి ఎలిమినేట్ అవ్వాలా, లేక ఏదైనా ఇది చేసి ఎలిమినేట్ అవ్వాలా, కేవలం ఫస్ట్ టైం ఓటింగ్ నామినేషన్స్లోకి వచ్చింది, ఆ నామినేషన్స్లోకి రావడం ఎలిమినేట్ అయిపోయింది. ఇది కూడా చేసింది ఎవరు అని అంటే సేఫెస్ట్ గేమ్ ప్లేయర్ నిఖిల్ వల్లే. అంటే నామినేషన్స్లోకి రాకపోతే టాప్ 5కి అర్హులు కాదా, అంటే గేమ్ ఆడకపోయినా పర్లే, నామినేషన్స్లోకి రాకపోతే టాప్ 5కి వెళ్ళకూడదు. ఆ దిక్కుమాలిన ఒక రీజన్ పెట్టి రోహిణిని నామినేట్ చేశాడు. ఎందుకంటే సేఫ్ ప్లేయర్ కదా, ఎక్కడ మాట్లాడు, అమ్మో గమ్ముకు కూర్చోవాలా మేము కప్పు తీసుకెళ్ళాలా అనుకునే రకం. సో నిన్నైతే ఇది జరిగింది. రోహిణి గారు ఏవి చాలా బాగుంది. రోహిణి గారి అంటే వెళ్ళిపోయేది ఎగ్జిట్ కానీ. సో ఓకే కొంచెం అదా అనిపించింది. కానీ విన్నర్ ఆవిడ నా దృష్టిలో విన్నర్గానే బయటికి వెళ్ళారు. సో నిన్న సాటర్డే ఎపిసోడ్ అంతా ఇదేనండి, చెత్త తప్పితే ఏమీ లేదు. హోస్టింగ్ అయితే మరీ ఘోరం. హోస్ట్ని మార్చండి అయ్యే బాబు నెక్స్ట్ సీజన్కైనా అని అనిపించేసింది. మీకు ఎలా అనిపించింది? మీకు కూడా హోస్ట్ చేంజ్ అవ్వాలని మీరు అనుకుంటున్నారా? సో మీరు ఎవరినైతే హోస్ట్గా చూడాలనుకుంటున్నారో కమెంట్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.